ప్రభుత్వ యంత్రాంగం అంటే ఇటు పోలీసు వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు పూర్తిగా కూడా విఫలమైంది. ఆ ఉన్నత వర్గాల చేతిలో అదేవిధంగా అధికార పక్షం చేతిలోనే కీలుబొమ్మగా మారిపోయింది. ప్రజల యొక్క కష్టాలను పట్టించుకోవడం లేదు అనేటువంటి స్థాయిలో అయితే మాత్రం ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు నిన్న అక్కడ ఎవరైతే భూములను కబ్జా చేశారో వారిపైన అయితే మాత్రం కొంత చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు. అసలు ఏ విధంగా ఈ ఘటన జరిగింది, ఈటెల రాజేందర్ వారికి ఏ విధంగా అండగా నిలబడ్డారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏంటి మీకు అక్కడ జరిగినటువంటి అన్యాయం ఏంటి? ఈటెల రాజేందర్ గారు ఆ స్థాయిలో ఎప్పుడూ సౌమ్యంగా నిదానంగా కనపడే మనిషి ఒక్కసారిగా అతని పైన చేసుకునే పరిస్థితి. అన్యాయం జరుగుతుంది సార్. అక్కడ చాలా మంది ప్లాట్లు కొనుక్కున్నాం. మాకు 2086 ప్లాట్లు ఉన్నాయి. ప్లాట్లు ఎవరి ప్లాట్ వాళ్ళకి పేపర్స్ ఉన్నాయి, ఈసీలు ఉన్నాయి, ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాకే రైట్స్ అన్నీ ఉన్నాయి. ఇన్ కేస్ కోర్టులలో కూడా మేము అన్ని కేసులు గెలిచి ఉన్నాము. అయినా అన్ని గెలిచాము. అయినా కానీ దౌర్జన్యంగా వాళ్ళు లోకల్ వాళ్ళని కట్టుకొని, లోకల్ లీడర్స్ను లోకల్ వాళ్ళని కట్టుకొని వాళ్ళని మమ్మల్ని ప్లాట్లలో పోనీయకుండా మేము ప్లాట్లు కనీళ్ళు వాతుకుంటే విరగొట్టడము, మమ్మల్ని మేము ఇంకా 1 మంత్ ముందు నేను మా ప్లాట్లో కనీళ్ళు వాతుకుంటే విరగొట్టిళ్ళు. ఏంది మా ప్లాట్లో మేము బాతుకుంటే ఎరగొడుతున్నారని మేము పోతే మమ్మల్ని తిట్టిళ్ళు. తిడితే నేను పోయి కేసు పెట్టాను. కేసు పెడితే వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోలేదు. పోచారం వాళ్ళు పట్టించుకోకుండా 1 మంత్ తిరిగాను. నేను 1 మంత్ తిరిగినా పట్టించుకోకపోతే నేను కోర్టులో కేసు వేసాను. అది కూడా మాకే రైట్స్, మీరు పోలీసులు ఇన్వాల్వ్ కావద్దని వారు కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. అయినా మాకు అదే పరిస్థితి. ఓ పక్కన మీరు కోర్టు గెలుస్తూ ఉన్నారు, కోర్టు కేసులు గెలుస్తూ ఉన్నారు, కోర్టు మీకు అనుకూలంగా తీర్పిచ్చినప్పటికీ కూడా అంటే మరలా అంటే ఈ విధంగా కూడా మీ స్థలాలు ఒక 20 మెంబర్స్ అక్కడ ఒక రౌడీలను పెట్టి నెలకు ఇంత సాలరీ ఇచ్చుకుంటా వాళ్ళని అక్కడ తాకుంటా తినుకుంటా ఎవరు ప్లాట్లలోకి వచ్చినా రానియకుండా అలా వాళ్ళు సాఫ్ చేసుకోకుండా అసలు ప్లాట్ అని కనిపించకుండా చేయాలన్న ఉద్దేశంతో అది వ్యవసాయం ల్యాండ్ అని క్లియర్ చేయడం. మా దగ్గర ఇటు ఈ కోర్టు కాపీ ఉంది, కోర్టు తీర్పు ఉంది అని వారికి చూపించారా? మీరు చూపించాము. ఆల్రెడీ ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది కదా. అందులో పేపర్లు పట్టుకొని ఉన్న లేడీస్ని వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు. ఆ అబ్బాయినే సార్ అసలు మాకు ఎవరు అండగా నిలబడ్డా కొంతమందిని డబ్బుతో లొంగడం లేకుండా కేసులు పెట్టడము. ఇప్పుడు సార్ మీద జరిగింది కూడా అదే. లోకల్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఉంటుంది, రెవెన్యూ అధికారులు ఉంటారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా మీరు? అన్ని చాలా తిరిగాం సార్. మేము చాలా తిరిగి లాస్ట్కి వచ్చే అన్నయ్య దగ్గరికి జరిగింది. ఆయనను అడిగితే మా బాధలు విని ఆయన రెస్పాండ్ అయ్యి మా వెంచర్కి రావడం జరిగింది. ఆయన వస్తుంటే కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. ముందు రోజు రాత్రి టెంట్ కూడా ఎవడో వేసుకోనియలేదు. టెంట్ వేసుకుంటుంటే కూడా వాళ్ళు వచ్చి రౌడీలు వచ్చి మమ్మల్ని కొట్టడానికి రావడం, కట్టెలు విసిరడం, రాళ్ళు విసిరేయడము. సుమారు ఎంతమంది వచ్చి ఉంటారు మిమ్మల్ని కొట్టడానికి? వచ్చిళ్ళు టెంట్ వేస్తుంటారు. టెంట్ వేయడానికి వాళ్ళు టెంట్ వాళ్ళు వచ్చిళ్ళు. టెంట్ వేస్తుంటే మా వారు లేరు. మేము ఇంకో అమ్మాయి మేము ఇద్దరం అక్కడ కింద ఉన్నాము. వేస్తుంటే ఏనీయలేదు అసలే. వాళ్ళు భయపడి పట్టుకొని పోయి మళ్ళీ టెంట్ వేయలేదు అసలే. ఏమని బెదిరించారు మిమ్మల్ని? టెంట్ వేయద్దు, ఇది మా జాగా టెంట్ వేయద్దు. ఎంపీ అయితే ఎవడు ఏంది వస్తే ఏంది, మాకేం ప్రాబ్లం, మాకేముంది, మా జాగాలో వేయద్దు టెంట్. అది మేము వేస్తే కాల పెడతాము. ఇప్పుడు మీ కారు మీ రేకులు, మేము పక్కకు రేకులు ఉంది, ఆ రేకులు అవన్నీ కాల పెడతాం మేము. మీరు టెంట్ వేయద్దంటే వాడు భయపడి పట్టుకొని పోయారు. టెంట్ కూడా లేదు. సార్ వచ్చేసరికి మేము ఏం అరేంజ్ కూడా చేసుకోలేదు. భయపడుకుంటున్నాము. ఆయన వచ్చిన తర్వాత మా పరిస్థితిని చూసి ఆయన అంత ఆవేశంగా అదైపోయాడు. మేము ఆయన సార్ వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి. అక్కడ 20 మంది తాగడం తినడం అన్నీ. కానీ ఇప్పుడు ఈటెల రాజేందర్ మీ దగ్గరకు వచ్చి ఇదంతా ఆయన అక్కడ సందర్శించి మీకు అండగా నిలబడిన తర్వాత మాత్రమే ఇది సమాజానికి తెలిసింది. అంతవరకు మేము ఎక్కడికి పోయినా వాళ్ళు కమ్ముకు రావడమే, డబ్బులు ఇవ్వడము. మెయిన్ డబ్బుతో నడుస్తుంది సార్ ఇది. చాలా మంది పేదలు ఉన్నారు ఆడ. కూరగాయలు అమ్ముకొని చిన్న జాబులు చేసి కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కూడబెట్టుకొని రూపాయి కూడబెట్టుకొని అంత సిటీ అవుట్స్కట్లో కొన్నారంటే డబ్బులు లేని వాళ్ళే కొనుక్కుంటారు కదా సార్. ఇప్పుడు సార్ అన్నట్టుగా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే సిటీలో కొనుక్కుంటారు, డబ్బులు లేని వాళ్ళే అక్కడ కొనుక్కుంటారు. మాకు 2 ప్లాట్లు ఉన్నాయి సార్. మేము రెండింటి మీద పోరాడుతున్నాం. మా సార్ పేరు మీద ఒకటి ఉంది. మా సార్ ఆల్రెడీ కోర్టులో గెలిచాడు దాన్ని. ఇప్పుడు నా దాని మీద ఉన్నదాన్ని కూడా ఇప్పుడు కనీలు ఇరగొడితే అది కూడా చేస్తున్నారు. ఎప్పుడు చాలా శాంతంగా ఉండేటువంటి ఈటెల రాజేందర్ లాంటి నాయకుడు కూడా ఒక్కసారిగా కూడా బరెస్ట్ అయ్యారు. మీకు జరుగుతున్నటువంటి ఆవేదన చూసి ఆయన అన్యాయంగానే చూడకుండా ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయడము, ఆడవాళ్ళ మీద మాటలు మాట్లాడడం, వర్గాలుగా మాట్లాడము, ఆ మాటలు చెప్పుకోలేని మాటలు మాట్లాడము. వాళ్ళది ఒక సామ్రాజ్యం ఏర్పరచుకున్నారు వాళ్ళు అక్కడ. వెంకటేశ్వర మీకోసం అండగా నిలబడినటువంటి ఈటెల రాజేందర్ పైన ఆయన అక్కడ దాడి చేశారు, కొంతమంది పైన దాడి చేశారు అన్నట్టుగా కూడా ఆయన పైన కేసు నమోదైంది. దాన్ని ఎలా చూస్తున్నారు? అది చాలా అన్యాయం సార్. మాకు అండగా ఉన్న ఇట్లా కేసులు పెట్టడం చెప్తున్నా కదా నేను. డబ్బు ఉన్న వాళ్ళను డబ్బుకు లొంగడాలను డబ్బును లొంగదీస్తున్నారు. డబ్బుకు లొంగలను ఇట్లా కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. ఇంకా రావద్దు మళ్ళీ. ఏం జరిగిందమ్మా? శ్రీనివాస్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడు. ఆయన 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే అదంతా కూల్చేసిండ్రు. అయితే సార్కు చెప్పిండు. ఆయన చెప్తే సార్ సరే చూద్దాం రా అని తీసుకొని పోయిండు. తీసుకొని పోయినందుకు అక్కడ అది జరిగింది.
వాళ్ళు తాగుకుంటూ కూర్చున్నారంట. కూర్చుంటే ఇట్లా అందరు మనోళ్ళందరూ పోయి అడిగినారు, ఏంది ఏమైంది అని అడిగితే ఎవరు మీరు ఏంది ఏం సంగతి అని అంటే మీకెందుకు వల్గర్గా మాట్లాడినరంట. అందుకే సార్ చేసుకోరు, లేకపోతే ఆయనకేం అవసరం చేసుకోవడానికి అని. అప్పటికి కూడా శాంతంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. శాంతంగానే ఉన్నారు, శాంతంగానే మాట్లాడినారు. మీటింగ్ అంతా శాంతంగానే అయ్యింది. అసలు ఎప్పుడైనా కోపం పడలేదు, అంత శాంతంగానే మీటింగ్ జరిగింది. కాకపోతే ఆ ఇల్లు చూడ్డానికని ఆయన వెళ్ళిండ్రు అనమాట. కూల్చేసిరంటే ఆయనకు కూడా బాధ అనిపించింది, ఇన్ని లక్షలు పెట్టి కట్టుకున్నప్పుడు. మరి కానీ పైసా కూడబెట్టుకొని కూడా అక్కడ జాగా కొనుక్కొని తర్వాత కొంత ఇల్లు కట్టుకున్న ఇల్లును కూడా పడగొట్టడం అనేటువంటి చిన్న ఉద్యోగమే సార్. ఆ శ్రీనివాస్ సార్ది కూడా చిన్న ఉద్యోగం, పిల్లలు ఉన్నారు, సొంత ఇల్లు ఉండాలని ఆయన కట్టుకుంటున్నాడు. కట్టుకుంటే తప్ప అది కూడా వాళ్ళు పడగొట్టేస్తారు. మొత్తం రేకుల షెడ్ కూడా పడగొట్టారు. నైట్లన్నీ పడగొట్టారు. అన్ని ఆయనకు ఆర్డర్లు అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. అన్ని తీసుకొని పోయినాక కూడా ఆయనకి ఎల్ఆర్ఎస్ కూడా కట్టిండు. అన్ని తీసుకొని పోయినాక కూడా ఆయన కూల్చేసిండ్రు మొత్తం. ఆయన ఇల్లు కూల్చేసి పర్మిషన్ వచ్చింది ఇంకా కూడా కట్టిన. పాపం ఆ పిల్లగాడు చిన్న జాబ్ పర్సనల్ లోన్ తీసుకొని కట్టుకున్నాడు. నైట్ ఒక మధ్యరాత్రి 1 గంటకు వచ్చి జేసీబీలు పెట్టి గులగొట్టడం, ఎవరు లేని చూసి కరెంటు పోల్ వేసుకుంటే కరెంట్ పోల్ కూడా గులగొట్టడము, వైర్లు తెంపేయడము, అవన్నీ ఫొటోస్ అన్నీ సబ్మిట్ చేసాం పోలీస్ స్టేషన్లో. అయినా అస్సలు పట్టించుకోవడం, ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి పట్టించుకోవడం లేదు. యూనిటీగా ఉండి మీటింగ్ వారం మీటింగ్ పెట్టుకుంటుంటే వాళ్ళకి తెలుస్తుంది, ఇది తెలిసి ఇంత కక్ష కడుతుర్రు మా మీద. అట్లా తీసుకొని పోవటం, దబ్బును వెళ్ళిపోతున్నారు, ఒక్క సెకండ్ ఉంటలేరు వాళ్ళు. కంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే 2 సార్లు పడగొట్టేసిండ్రు నైట్ లోనే. మా ఇంటికి వచ్చి మేము మాట్లాడుతుంటే మా వీడియోని తీసి మాకే వచ్చేసారు. రౌడీలో మా ఇంటికి వచ్చి మా వీడియో తీసుకున్నారని మేము కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోవాలి. ఫోటోలు ఉన్నాయి చూడండి, ఇక మేము ఫోటోలు సీసీ ఫోటోలు చూద్దాం. సీసీ ఫోటోలు మేము పోలీస్ స్టేషన్కి ఇవన్నీ సబ్మిట్ చేసిన ఫోటోతో సహా. చూపించండి. ఈ రౌడీలు వీళ్ళే నిన్న కొట్టింది వీళ్ళని. ఇక చూపిస్తున్నారు కదా, ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోటోలన్నీ కూడా ఒకసారి చూద్దాం. బాధితులు ఏ విధంగా తిరగడము, మేము అక్కడ ఉంటాము చూడడము, మా ఇంటి చుట్టూ తిరగడము. పోలీసు వాళ్ళు ఏమంటారు సార్, వాళ్ళు ఏమన్నా రోడ్ల మీద పోతున్నారు, మిమ్మల్ని ఏమంటున్నారు అంటే ఏమన్నా చేసేదాకా మీరు రెస్పాండ్ అవ్వాలన్నట. చూస్తున్నాం కదా, అంటే ఈటెల రాజేందర్ నిన్న అక్కడ పూర్తి స్థాయిలో ఈ బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటి అనేటువంటిది ఆయన పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని వాళ్ళకి అండగా నిలబడటానికి ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఆయన, ఒక మాజీ మంత్రి, అదేవిధంగా ప్రస్తుతం ఆయన ఎంపీగా కూడా ఉన్నారు, మల్కాజ్గిరి ఎంపీ. ఆయన పార్లమెంటు సభ్యుడు అయినప్పటికీ కూడా అక్కడికి వెళితే కనీసం గౌరవం కూడా ఇవ్వటం కాకుండా, అంటే ఎవరైతే వీరందరి దగ్గర ఉన్నారో వీరికి సంబంధించినటువంటి అక్కడ రూపాయి కూడబెట్టుకొని వారు ఏదైతే అక్కడ ఉన్నటువంటి జాగాలు కొనుక్కున్నారో లేకపోతే ఇల్లు కట్టుకున్నారో వారందరిపైన కూడా దౌర్జన్యానికి పాల్పడుతూ వారి స్థలాలన్నీ కూడా కబ్జా చేసి లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఈటెల రాజేందర్ అంతగా సీరియస్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని కూడా బాధితులు చెప్తున్నారు. ఈటెల రాజేందర్ వల్లే మాకు ఇదంతా కూడా కొంత మా సమస్య అనేటువంటిది సమాజానికి తెలిసింది. పోలీసు వ్యవస్థ కూడా పూర్తిగా విఫలమైంది. పోలీసు వారు పట్టించుకోలేదు, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఇది కేవలం మా స్థలాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మా పైన దౌర్జన్యం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కట్టడి చేయండి అని చెప్పి మాత్రం వారు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ రాజుతో తేజ సిగ్నల్ టీవీ, హైదరాబాద్.